క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం హుజూర్ నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు అల్లం మనీల్ రెడ్డి, అరుణ. బాల ఇన్న హృతిక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని, మానస సన్నిహిత్ రెడ్డిని దీవించమని, కుటుంబంలోని వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కీర్తిశేషులు అల్లం ఇన్నారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కోరుతూ అల్లం మనీల్ రెడ్డి, అరుణ, మానస సన్నిహిత్ రెడ్డి, అల్లం అన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కదుపుకొట్ల షౌరి ఫ్రాన్సీనా టీచర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ తిరుమల రావు, అనిత, షౌరి, దీపక్, ఫ్రాన్సీనా, దివ్య, రవి చక్రవర్తి, జయ, విన్సెంట్, అజయ్, సతీష్ కుమార్, నీరజ, హర్షిత సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ. 29వ పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి నిఖితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సంవత్సరమంతా మరియ తల్లి అనుగ్రహం తోడుండాలని, దేవుని చిత్తానుసారంగా నడిపించమని కోరుతూ వట్టి అఖిల్, షవరెడ్డి, నిర్మల జ్యోతి, నిరీష, మార్కస్, మేరీ సియారా, కొమ్మారెడ్డి రాయపురెడ్డి, సునీత, పోతిరెడ్డి అరవింద్, నీలిమ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పొందండి, భక్తితో ప్రేమతో కలరండి, తంబి వరములు పొందండి. రండి రండి రండి, దేవుని వరములు పొందండి, భక్తితో ప్రేమతో కలరండి, తంబి వరములు పొందండి. పావనమూర్తి జోసెఫ్ తంబితో బలి పూజలర్పించాహ్వానం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువు యేసు క్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులారా, పరమ పవిత్రమైన యొక్క పరమ రహస్యమును యోగ్యముగా అర్పించుటకు మనము చేసిన తప్పిదమును, పాపము ఒప్పుకొని పవిత్ర హృదయమును, పరిశుద్ధ జీవితమును మనందరికీ ప్రసాదించమని
ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి, ప్రభువా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి కావలసినటువంటి అర్హతను యోగ్యతను ప్రసాదించాయని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలాగైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా మనస్సులు సదా నీ చిత్తముతో ఏకీభవించినట్లు కృప చూపుము. మేము నిర్మలమైన హృదయముతో నీ వైభవమును సేవించుట కొరకు మాకు నిండు భక్తిని దయచేయుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలన చేయు మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నది. మొదటి పఠనము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఏ దండనయు లేదు. ఏలయనా క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చేడి ఆత్మ యొక్క చట్టము పాపమును మృత్యువును కలిగించు చట్టము నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. మానవ స్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి అందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరము వంటి స్వభావముతో వచ్చెను. శరీరమును అనుసరించి కాక ఆత్మానుసారులమై జీవించు మన యందు ధర్మశాస్త్రము యొక్క నైతిక విధి పూర్తిగా నెరవేరుటకుగాను దేవుడు ఇట్లు చేసెను. ఏలయనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులు అర్పింతురు. శారీరక వాంఛలు మరణమునకును దారితీయును, ఆత్మైక వాంఛలు జీవమునకు శాంతికి దారితీయును. ఏలైనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగి ఉండలేదు. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందున్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన
నశించు మీ శరీరములకు కూడా జీవమును అసగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనసారా పాడిదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడిదము దేవుని గీతము, ముదమారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 9వ వచనము వరకు. లూకా శుభవార్త 13వ అధ్యాయము, దివ్యవచనములు 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయోము అని బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులను ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పాడు. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్లు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాతు చేసి ఎరువు వేసిదను. ముందుకు ఫలించినా సరే, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తు ఆమె స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి భక్తులారా, విశ్వాసులారా, మానవునికి దేవుడు ప్రసాదించినటువంటి వరాలన్నింటిలో కూడా అతి ముఖ్యమైనది, పవిత్రమైనది జీవితము. మరి మానవుడు
ఆ జీవితాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు ప్రసాదించినటువంటి యొక్క జీవితాన్ని ఏ విధముగా జీవిస్తూ ఉన్నాడు అని ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనందరికీ తెలుసు, మనం చేసిన తప్పిదాలను, పాపాలను, అపరాధాలను దేవుడు పరిగణించినచో ఎవ్వరు కూడా జీవించడానికి అర్హులు కారు. ఈనాటి సువిశేషంలో చక్కగా మనం చదువుకుని ఉన్నాం, గొప్ప సంఘటనలు మనం ధ్యానించుకుని ఉన్నాం. గలిలయ వాసులు కొంతమంది ప్రభు చెంతకు వచ్చి, అయ్యా ఇదిగో పిలాతు బలు అర్పిస్తున్నటువంటి కొంతమంది గలిలయను చంపారు అని అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, చనిపోయినటువంటి చంపబడినటువంటి గలిలయులు ఎక్కువ పాపాత్ములు, మిగిలిన గలిలయుల కంటే ఎక్కువ పాపాత్ములని మీరు అనుకుంటున్నారా? మీరు కూడా అదేవిధంగా చంపబడతారు. హృదయ పరివర్తన చెందనిచ్చో మీరు కూడా ఆ విధంగానే నాశనం చెందబడతారు, నాశనం చేయబడతారని ప్రభువు వారికి తెలియపరుస్తున్నారు. అదేవిధంగా సిలోయోను ప్రాంతంలో బురుజు కూలి మరణించినటువంటి ఆ యొక్క యెరూషలేము ప్రాంత వాసులు తక్కిన యెరూషలేము వాసుల కంటే ఎక్కువ అపరాధులని మీరు భావిస్తున్నారా అని ప్రభువు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ సిలోయాము అను బురుజు కింద పడి 18 మంది చనిపోయారట. తక్కిన యెరూషలేము వాసులు మరణించినటువంటి ఆ యొక్క యెరూషలేము వాసుల కంటే ఎక్కువ పుణ్యాత్ముల అని ప్రభువు పలుకుతున్నాడు. మీరు కూడా హృదయ పరివర్తన చెందనిచ్చో ఆ విధంగానే మీరు కూడా మరణిస్తారు, హృదయ పరివర్తన చెందండి అని ప్రభు పలుకుతున్నాడు. మరి మనం చేసిన పాపాలు, తప్పిదాలు, అపరాధాలు, ఘోరాతి ఘోరమైనటువంటి క్షమించినటువంటి యొక్క పనులు ప్రభు పరిగణించినట్లయితే మనము జీవించడానికి అర్హులం కాము. కానీ ప్రభువు మరొక గొప్ప ఉపమానము ద్వారా మనకు ఈ విధంగా ప్రభువు ప్రతి ఒక్కరి యొక్క మారు మనస్సు కొరకు, హృదయ పరివర్తన కొరకు పశ్చాత్తాపడటానికి అవకాశం ఇస్తున్నాడు. ఓర్పుతో, సహనంతో ఆ ప్రభువు ఎదురు చూస్తున్నాడని గొప్ప సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. తోటమాలి యజమానితో పలికిన పలుకులు, అయ్యా ఇదిగో 1 ఏడు ఓపిక పట్టము, మరొక సంవత్సరం ఓపిక పట్టము అని తోటమాలి యజమానితో పలుకుతున్నాడు. ప్రభువు కూడా మనందరి యొక్క జీవితాన్ని చూసి ఎన్నో ఏండ్లు ఓపిక పడుతూ ఉన్నాడు. మరి మానవ మాతృలుగా జీవిస్తున్న మనము మన తోటి వారి పట్ల అటువంటి సహనాన్ని, ఓర్పును కలిగి జీవించగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులు బిడ్డల ఎడల ఓర్పు, సహనం కనపరచడం లేదు. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు ఓర్పు, సహనం కనపరచట్లేదు. సంఘంలో చిన్న చిన్న విషయాలకు ఒకరి పట్ల ఒకరు నిందలు మోపుకొనొచ్చు, ఒకరి జీవితాన్ని వేరొకరు నాశనం చేస్తూ ఉన్నారు. మన ఈ మధ్య అనేకమైన వార్తలు మనం విని ఉన్నాం. మన ఈ మధ్య ఒక తల్లి తన కుమారునితో పలికిందంట, అయ్యా నువ్వు బజారుకు వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకురాయా అని. అని కోప్పడినటువంటి కుమారుడు తల్లిని బండరాయితో తలపైన మోది చంపడం మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి చిన్న చిన్న విషయాలు. ఎందుకంటే ఈనాటి కాలంలో మానవుల మధ్య సత్సంబంధాలను మర్చిపోతున్నారు, బంధాలను మర్చిపోతున్నారు, ఓర్పు సహనాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. మరి మొదటి పట్ల మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఓర్పు సహనాన్ని మనం కోల్పోతున్నామంటే మనము ఆత్మానుసారం జీవించలేకపోతున్నాం, శరీరానుసారం జీవిస్తున్నాము కనుక ఇటువంటి ఓర్పు సహనాన్ని మనము ప్రదర్శించలేకపోతున్నాం, కోల్పోతున్నాం. చిన్న విషయం చాలు, చిన్న సంఘటన చాలు, భార్య భర్త ఎక్కడ దొరుకుతాడా, ఏ చిన్న విషయంలో పట్టుబడతాడా, అతన్ని బజారుకు విడుద్దామా, అందరి ముందు నిలబెడదామా అని ఎదురు చూస్తుంది. భర్త కూడా అదేవిధంగా భార్య పట్ల ప్రవర్తిస్తున్నాడు. చిన్న విషయం చాలు, అటువంటి చిన్న విషయాన్ని నేను దొరకపరుచుకుంటా, ఆమెను అందరి ముందు నిలబెడతా, ఒక పాపాత్మురాలుగా నేను నిలబడతానటువంటి ఆ యొక్క చిన్న తప్పిదం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ విధంగా ఒకరి పట్ల ఒకరు ఓర్పు సహనాన్ని కోల్పోతూ చిన్న చిన్న తప్పిదాలు పాపాలు చేసినప్పుడు వారిని క్షమించలేనటువంటి హృదయంతో జీవిస్తున్నారు. ఎందువల్ల అంటే మనము ఆత్మానుసారము జీవించకుండా శరీరానుసారం జీవిస్తున్నాము కనుక అటువంటి ఓర్పును సహనాన్ని మనము ప్రదర్శించలేకపోతున్నాం, మనము అవలంబించుకోలేకపోతున్నాం. ఆత్మానుసారం జీవించువారు జీవమును శాంతిని పొందుకుంటారని మనము మొదటి పట్టణంలో మనం చక్కగా విని ఉన్నాం. అటువంటి శాంతి మన యొక్క హృదయాలను పరిపాలించాలి, మన యొక్క కుటుంబాలను పరిపాలించాలి. పునీత అసిస్టర్ ఫ్రాన్సిస్ వారు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఒక ఆదర్శముగా సుమాతృగా తీసుకొని ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఫ్రాన్సిస్ గారిని వారి యొక్క జీవితాన్ని అంటిపెట్టుకొని జీవించారు. అటువంటి గొప్ప పునీతుడు పునీత ఫ్రాన్సిస్ గారు, అసిస్టర్ ఫ్రాన్సిస్ వారు, ఆయన చేసిన గొప్ప ప్రార్థన, అయ్యా శాంతి సాధనముగా నన్ను మలచుమయ్యా అని చక్కగా ప్రార్థించేవారు. మేక్ మీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్. అటువంటి శాంతి మన యందు మన యొక్క కుటుంబాల యందు వదిలినట్లయితే మనము ఓర్పు సహనముతో ఈ లోకంలో జీవించగలుగుతాం. ఇతరుల పట్ల మనము ఆ యొక్క క్షమాగుణాన్ని అవలంబించుకుంటూ ఉంటాం. ఇటువంటి గొప్ప వరాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని బ్రదర్ జోసెఫ్ తంబి గారు పరిశుద్ధ జీవితం జీవించినటువంటి వారు మనకు ఆదర్శము. ఇతను అనుసారం జీవించకుండా ఆత్మానుసారం జీవించాడు కనుక దేవుడు అతన్ని అంత ఉన్నత స్థానానికి లేవనెత్తాడు. మనందరం కూడా ఆ భక్తుని యొక్క ఆదర్శాన్ని చేసుకొని జీవితమును ఆదర్శము చేసుకొని మన యొక్క జీవితాలను జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన యొక్క కుమారుని లేవనెత్తబడినటువంటి యొక్క ఆత్మ మన యందు వసిస్తున్నది అని విశ్వసిద్దాం. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ ప్రతి ఒక్క మనిషిలో వసిస్తున్నది అని విశ్వసిస్తామో తప్పక మనము ఆత్మానుసారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా మనము శాంతి సమాధానంలో ఓర్పు సహనాన్ని మన యొక్క జీవితంలో నిండుగా మెండుగా పొందుకుంటాం. ఇటువంటి గొప్ప వరాన్ని ప్రభు మనకు అనుగ్రహించమని ఈ యొక్క పరిశుద్ధమైన దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం కూడా శాంతి సమాధానంతో దీవించబడాలని, మన యొక్క కుటుంబాలు కూడా ఆశీర్వదించబడాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. శ్రీ మంజుల కానుక స్వీకరించు, శ్రీ మంజుల కానుక స్వీకరించు. హృదయాంజలులా అందునా వెలసిన శ్రీ మంజుల కానుక స్వీకరించు, శ్రీ మంజుల కానుక స్వీకరించు. ఓ కరుణాలోల గైకొనుమా, మా ప్రాంజలి కానుక చేకొనుమా. ఓ కరుణాలోల గైకొనుమా, మా ప్రాంజలి కానుక చేకొనుమా. హృదయాంజలులా అందునా వెలసిన శ్రీ మంజుల కానుక స్వీకరించు, శ్రీ మంజుల కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ మన ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీవు దయచేయు దానములను గౌరవప్రదముగా స్వీకరించుటకు మంచి హృదయమును మాకు దయచేయము. మమ్ము పవిత్రకరించు నీ కృప ద్వారా
మేము పాపము నుండి విముక్తిని బడిదుముగాక. మేము నిర్వహించు పరమరహస్యములు మమ్ము విమోచించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి అన నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షదాయకము. ఎలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించుతవే. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము. విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాల్చున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురును, జోసఫ్ రాజారావు పీఠాధిపతి గారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమేందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా ఎందరిపై దయచూపి దేవుని కన్యతలి అగు మరియమాతతోనూ ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నామం పూజింపబడిన గాక. లోకమందు నెరవేరును గాక. మనకి కావలసిన మాయనము మాకు నీకు అనుగ్రహింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ సత్యశ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో మీ కుటుంబములతో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానం తెలుపుకుందాము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపము పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపము పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు ప్రభువు, మనందరి రక్షకుడు. ఈ పరిశుద్ధ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మనల్ని కాపాడును గాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. కరుణ ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీయునిలా మన హృదయాలు జ్వలించాలి. కరుణ ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీయునిలా మన హృదయాలు జ్వలించాలి. యేసే మార్గము సత్యమని విశ్వాసముతో చాటాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. కన్యాస్వారి చేస్తున్న జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయగలనించండి. క్రీస్తు ప్రకలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేస్తువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయమ్మ లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయుకునేటట్లు చేయనండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడి ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన విని అవతరించండి. పరలోకమందు నడిపితైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకము రక్షించడం సుతినైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞానవరం ఇచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శం అనుసరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారి ప్రియ శిష్యుడు అయిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహములో విశ్వాసము ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. హానిగల చోట క్షమను ప్రదర్శింపజేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశగల తావుల్లో ఆశాకరమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషము ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టంలో ఉన్న వారిని వాదార్చిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటినే ఇల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను ధృవీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాలబాలికలకు సత్యోపదేశము ప్రదర్శించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మంది క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణ ఏర్పాట్లకు తోడ్పడిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శిలువ గుర్తించే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన రుణములు రూపమాపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము ప్రజల హృదయాల్లో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రదర్శించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభవర్షమునందు బట్టలైన తడవని బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదన ఓర్పుతో సహించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్యకముతో పయనించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన 2 చోట్ల కనిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యము ప్రార్థనలను బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబో విషయాలను ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనసులోని ఉద్దేశం వెల్లడించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. యేసునాథుని దివ్య దర్శనం పొందిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను జపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములు అనుభవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానము ఇడ సహము చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణము నెరుగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణాంతరం అనేక అద్భుతాలు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించడి వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం పరిహరించడి వారా, మా మీద దయగా నుండండి స్వామి. యేసుక్రీస్తునాథుని దివ్యాధ్యాత్మలు మేము పాత్రలు మగినట్టు బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు ప్రార్థించండి. ధన్యత పట్టణము కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో నిరారంభ జీవితం జీవించి మీ కుమారుడైన సాక్ష్యం ఇచ్చాను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితము సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసభ ఎడల విధేయత చూపించి దేవమాత ఎడల భక్తిని పేదల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శముగా ఉండనట్లు చేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, ఆసిసిపుర ఫ్రాన్సిస్ గారా, సకల పునీతులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క ధన్యతా పట్టం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యం ఈ లోకంలో కొనసాగినట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపమును బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. ఈ మా మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందును మా యొక్క తండ్రి, నీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తేవించిన ఓ బ్రదర్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తేవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తేవించిన ఓ బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు విషయములలో పాలు పంచుకొనచ్చు సత్ఫలములను పొందుచున్నాము. ప్రస్తుత కాలములో నీవు మాకు అనుగ్రహించు వారి సహాయముతో మేము శాశ్వతమైన వరములకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైంది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దివ్య బలి పూజలో భక్తి విశ్వాసంతో పాల్గొన్నట్టు మీ అందరికీ ఈ యొక్క దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీస్సులు. గాడ్ బ్లెస్ యూ ఆల్.
మార్గం నీవేనయ్యా. ప్రేమా సహనం ప్రేమా సహనం మూర్తి భవించినవు తంబిగార మమతానురాగ ఓ తంబిగార మా మార్గం నీవేనయ్యా.